2025-26 వార్షిక సంవత్సరానికి కుంభరాశి ఫలితాలు. ధనిష్ట 3-4 పాదములు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర 1-2-3 పాదాల వారు ఈ రాశికి చెందుతారు. వీరి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. ఈ రాశి వారికి మే 15 నుండి పంచమ స్థానంలో గురువు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. సంతానానికి వివాహం, పుత్ర సంతానం లేని వారికి పుత్ర సంతానం. పంచమంలో ఉండే గురువు లాభస్థానాన్ని చూడడం వల్ల ఆర్థిక వనరులు సమకూరుతాయి. సంవత్సరం అంతా శని ధనస్థానంలో సువర్ణమూర్తిగా ఉండడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నెరవేరుతాయి. ఖర్చులు అధికమవుతాయి. రాశిలో మే 18 నుంచి రాహు రాశిలోకి ప్రవేశిస్తాడు. సప్తమ స్థానంలో కేతువు. కొన్ని అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. జాగ్రత్తగా ఉండాలి. భాగస్వామ్య వ్యాపారం చేసేవాళ్ళు ఒప్పందాలు చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఈ రాశి వారికి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. విద్యార్థులు చాలా మంచి ఫలితాలను సాధిస్తారు. విద్యలో విజయాన్ని పొందుతారు. ఈ సంవత్సరం ఏలినాటి శని చివరి భాగంలో ఉంది కావున మేలు జరుగుతుంది. గృహ నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. తర్వాత ఊపిరితిత్తులు, జీర్ణకోశానికి సంబంధించిన వ్యాధులు, గొంతుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది కావున ఆహార విషయాల్లో జాగ్రత్త వహించాలి. సంతానానికి మంచి విద్యను ప్రాప్తించే అవకాశం ఉంది. ఆర్థిక సవాళ్లను అధిగమిస్తారు. ప్రణాళిక రూపకల్పనలో మీరు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. రియల్ ఎస్టేట్ వారికి, సిమెంట్ వ్యాపారస్తులకు, ఇనుము, అలాగే ఆహార సంబంధితమైనటువంటి వ్యాపారాలు చేసే వారికి కూడా కలిసి వస్తుంది. వీరికి ఈ సంవత్సరం స్థిరాస్తులు కొనుక్కునే అవకాశం కలదు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా కలదు. విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న వారికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. వీరు మాట తీరుని జాగ్రత్తగా మాట్లాడాలి. మాట జారడం వల్ల కొన్ని సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. వీరు ప్రతి 6 నెలలకు ఒకసారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణ, హనుమాన్ చాలీసా పఠించడం వల్ల వీరు మంచి ఫలితాలను పొందగలరు. ఇది ఈనాటి కుంభరాశి వారి ఫలితాలు. శుభం.